ఈ సినిమాకి అమితాబ్ బచ్చన్ గారు కూడా చూసి ఒక కాంప్లిమెంట్స్ ఇవ్వడం. ఆయన మీకు ఆఫర్ కూడా ఇచ్చారని విన్నాను నేను. బట్ అది ఏబీసీఎల్‌లో వర్క్ చేశాను నేను. ఆ! ఏబీసీఎల్‌లో దానికి ముందే ఓం అయిన తర్వాత ఏబీసీఎల్‌లో ఆఫర్ వచ్చింది. అక్కడ చిరంజీవి గారితో ఆఫర్ వచ్చింది. అదేనో అది ఆ టైంలో నాకు అవ్వలేదు. ఎందుకని సార్? అంటే మెటీరియలైజ్ కాకపోవడానికి రీజన్ ఏంటి? ఏమన్నా స్పెసిఫిక్? ఏమంటే నాకు ఆయన ఆ పెద్ద ఇమేజ్ నాకు తెలీదు. హ్మ్. ఏమంటే ఆ మెగాస్టార్ ఇమేజ్ ఉంది కదా! అది హ్మ్. చాలా పెద్దది. హ్మ్. నేను ఇంకా కొత్త డైరెక్టర్ కదా! హ్మ్. నేను ఏమేమో చెప్తాను. వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ ఏమంటే ఒక మెగాస్టార్‌ని హ్యాండిల్ చేయాలంటే ఆ సబ్జెక్టే వేరేలాగా ఉండాలి కదా! అవును సార్. అంటే అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారితో చేద్దాం అనుకున్నారా? లేదు లేదు. అది వేరే. అది వేరే. అశ్విని దత్ గారు ప్రొడ్యూసరు. ఓకే. అప్పుడు చాలా డిస్కషన్ జరిగింది. హ్మ్. అదేంటో నాకు ఆ డైరెక్టర్‌కి అదృష్టం లేదనుకుంటాను. ఎళ్లి నేను చేశాను. సార్ ఉన్నాయి సార్. ఇంకా ఇప్పటికి కూడా యూ ఆర్ స్టిల్ మీరు మీ అంత ఎనర్జిటిక్‌గా, యంగ్‌గా ఆలోచించే డైరెక్టర్స్ చాలా అరుదుగా వస్తూ ఉంటారు థాంక్ యూ అండి. ఇండస్ట్రీకి. థాంక్ యూ. ఎవర్ గ్రీన్ సినిమాలు తీస్తున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ ఇచ్చారు మీరు ఆల్రెడీ. ఇప్పటికి కూడా స్టిల్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. మీరొస్తే తెలుగు పీపుల్ ఆర్ వెల్కమింగ్ యూ థాంక్ యూ. అగైన్ థాంక్ యూ. వన్స్ అగైన్. అయితే యాక్చువల్‌గా రజనీకాంత్ గారు కూడా మీ సినిమాలకి పెద్ద ఫ్యాను. అదేంటో నా అదృష్టం. సో ఆయనొచ్చి చూసి సూపర్ సినిమా మీతో కలిసి చూసారు. అవును. ఆయన కూడా అన్నారు. నాకెప్పుడన్నా సబ్జెక్ట్ తీసుకొస్తే గనక నాకు సరిపడా సబ్జెక్ట్ చేద్దామని కూడా అన్నారు. బట్ ఆయన్ని కూడా మీరు టచ్ చేయలేదు సార్. అయ్యో! నేనెక్కడ అదన్నీ పైనుండేవాడు డిసైడ్ చేయాలి. అదే సార్. అంటే మీకు అలాంటి ఆఫర్ ఇచ్చినప్పుడు మీకున్న థాట్స్‌లో అంటే అనిపించలేదా? అండ్ పెద్దాయన్ని అడిగారు కాబట్టి ఆయనకే చేద్దాం అని చెప్పేసి రజనీకాంత్ గారికి. లేదు. అదే నేను చెప్పేది. నాకలాంటి సబ్జెక్ట్ కావాలి. ఆయన దగ్గర హ్మ్. అప్రోచ్ చేసేదానికి హ్మ్. నాకే 100% సాటిస్ఫాక్షన్ అవ్వాలి. హ్మ్. అందుకే చూస్తాము. సార్